నాకు ఎక్కడ ఏదన్నా దాంట్లో విజువల్ గానే ఉన్నది పెద్ద ఏం ఇష్యూ కాదు. మళ్ళీ రేపు పొద్దుగా లేచి మళ్ళీ ముఖ్యమంత్రిని నీకు అవే మాట్లాడాలి కదా, అవసరం రోల్ లేదు కదా. అంటే నేను అనేది అంటే నా పేరు ఇలా పెట్టవచ్చు కానీ ఇట్ ఈస్ రాంగ్ అంటున్నా నేను. సంగమరెడ్డి పృథ్వీరాజ్ కానీ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఎక్కడ కాల్ ఇచ్చింది లేదు. నేను మీకు రావడానికి చెప్తలేను. నేను అనవసరంగా మీరు అనవసరంగా రేపు నాకెందుకు మీ ముఖ్యమంత్రి అనే అవకాశం నాకెందుకు ఇస్తారని అంటుండే. మీరు ఒకసారి మీ ఇంకెవరైనా పైలతో ఉంటే మాట్లాడుకోవాలి. ఈవెంట్ కాదు అని అంటే మీరు ఇవి చెప్పండి, కూడా చెప్పండి. ఒకసారి ఉంటే ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతా. కాదు అంటే వస్తాయి మీ ఇష్టం. నేను అనేది అంటే ఫస్ట్ హౌస్ అరెస్ట్ అన్నారు నన్ను. మీ పెట్టుది నా రోలే లేదు కదా. రోల్ లేనప్పుడు నేను అనవసరంగా ఎందుకు రావాలి సార్? నాకు కూడా నేను ఈ చూసాను. నేను నాకు మీ లిస్ట్ లో మీ పేరు ఉంది. కరెక్ట్. ప్లీజ్ కోఆపరేట్ సార్. I will 100% I will cooperate with you. But what I am telling you, my humble request is, దీంట్లో I have to again question Chief Minister tomorrow morning. Yes. Okay. అది ఒక్కసారి మీ ఆఫీసర్స్ తో మాట్లాడండి. కాదు అని అన్నారు అనుకోండి. Then I will come. Unfortunately, I have to question Chief Minister. నేను ఎస్ఏ మా సార్ వస్తుంది. Yeah, please let him come. We will ask him. We will tell you. రమ్మనండి ఒకసారి మాట్లాడతాను. మేడం నేను ఆఫీసర్ మేడం. I'm ready to come along with you. కానీ my request అంటారా, my suggestion అంటారా, just ask your superiors first. Then already informed my superior sir. అయినా తీసుకురమ్మన్నారా? నా రోల్ ఏం లేకున్నా ఏం చేసినా తీసుకురమ్మన్నారా? Please then I come. ఒక్క నిమిషం మంచి లాగా వస్తాం. Thank you so much sir. No problem. ఐడెంటిటీ కార్డు అంటే మీ ఐడెంటిటీ చెప్పారు. ఓకే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంతకుముందు కొందరు వచ్చిండ్రు, వాళ్ళు ప్రాపర్ ఐడెంటిటీ చెప్పలేదు. మేము అని అనుకోవాలి. చెప్పండి. ఓకే సరే. ఓకే కాదు సారే ఓకే అన్నాడు. మీకెందుకు బాధ అర్థం కాదు. మీరు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన నేను ఐడి కార్డు చూపించిన రిక్వెస్ట్ చేసిన నేను అర్థం చేసిన అంటున్నా. మెయిన్ సార్ పృథ్వీరాజ్ సాబే ఓకే అన్నాడు. మ్యామ్ ఇస్ వెరీ కామన్ దిస్ మేడం. ఓకే ఏమంటారు దేవుడు అని అయ్యారు కూర్చున్నాడు. చెప్పినాం సార్కి ఓకే అన్నాడు. రేపటి మీరు ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు. అరే ఉంటే మీతో పాటు ఒక ఫోటో దిగి లోపలికి రాండి బ్రదర్. మీరు అట్లొద్దు, మాకు మేము వచ్చిపోయినాం అన్నట్టు. అది మళ్ళీ మీరు రాలేదు, మేమే పెడతాం వీడియో. పని చేయకన్నా డీటెయిల్స్ కూడా తీసుకుని మీకు వివరాలు తెలియదా? పూర్తి వివరాలు మాకు కావాలని చెప్తారు. అంటే మళ్ళా మేము వచ్చినామా లేదా, డీటెయిల్ తీసుకున్నామా లేదా అని మాకు ఇంతకుముందు అంటే అట్లా వచ్చి ఒక ఆఫీస్ వస్తాను అయిపోయినా కూడా ఆన్లైన్ కూర్చొని సంపూర్గా అలా కూడా రావాలి. చాలా సఫర్ అవుతుంది, సఫర్ అవుతుంది. మనం చెప్తే చేసేది కాదు కదా అది. సత్యనారాయణ, ముచ్చర్ల సత్యనారాయణ, ఫార్మర్ మినిస్టర్. ఓకే, సంఘం అయిపోయింది అది. రవీంద్ర భారతి సీట్లకు వచ్చింది. ఎంత అనిపిస్తుంది? 32 అనిపిస్తుందా? మీది ఏమన్నా
ఏ పార్టీ లేదు, ఆర్గనైజేషన్ లేదు. డాక్టర్ పృథ్వీరాజ్ రాసుకోరాదు, డాక్టర్ ఎస్ పృథ్వీరాజ్. ఫోన్ నెంబర్ ఒకటి 9394059999. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. మీ అంత ఇక్కడేనా? ఇప్పుడు నేనేం సపోర్ట్ అంటే ఎందుకు నన్ను ఎందుకు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేనేమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఎక్కడ. బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాను, అన్ని తిరుగుతున్నాను. ఎక్కడైనా మీ వాళ్ళకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఎక్కడ ఉందా? అది ఏం ఆధారం లేకుండా ఉట్టిగా అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న లేచి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళు జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను చెప్తున్నా, ఇందాకనే చెప్తున్నా మీకు. లేనితోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు. ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ ఇదో పంచాయతీ ఎందుకు? దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా. రజాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో, తీసుకపోతే మీ కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగలరా? నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మణుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి ఒకసారి ప్లీజ్. రైట్, ఓకే, రండి బ్రదర్, కూర్చొని లోపల బయట కాకుండా కోపడేస్తాను. అవునవును, ఓకే మాట్లాడండి. మనకి మాట్లాడు అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడిపించారు, మాట్లాడిపించిండ్రు. నేను డ్రెస్ షార్ట్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ మాట్లాడిండ్రు. మీరు ఐఆర్ ఆఫీసర్స్ మాట్లాడండి కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇవన్నీ అనవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడిస్తారు? పొద్దుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తాను కదా, చెప్తే వాళ్ళు సరే తర్వాత వదిలేసి ఫోటో చూపించారు. వాళ్ళు కూడా చెప్పిండ్రు, వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చి ఫోటో తీసుకుని ఫోటో తీసుకుంటారు. అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు, నాకు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. నేను ఎక్కడ కూడా లాస్ట్ 4 days నుంచి కూడా నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉట్టిగా అని నేను రిక్వెస్ట్ చేసిన. కాదు అంటే నేను నాకు వచ్చడానికి ఏం లేదు, కానీ ఉట్టి అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేదు. ఇదే కన్వే చేయండి సార్. ఇష్టం నాకేం లేదు, అంటే ఏం లేదు.
నిజమా మాట్లాడాలి సార్ రూలు నాకు చెప్పలేదు. ఓకే సార్ డన్ సార్. ఓకే సార్ డన్ సార్. బండి తీసి వెళ్ళిపోవచ్చు. అన్నా ఇప్పుడు మేము గోబ్యాక్ అని అది లాస్ట్ కదా అన్నని అన్నాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారన్న గోబ్యాక్ అంటాడు, నేను గో అంట, అట్లా మనం చేతిలో ఉండదన్న. అవి